అందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకే రాళ్ళు వేస్తారంటారు. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది. నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి చివరికి మనం ఇచ్చేదేం. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మన వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంతర్లు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను: మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా, విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన